ఇప్పుడు బీజేపీలో హిందువులు ఉన్నారు, కాంగ్రెస్ లో హిందువులు ఉన్నారు. అన్నింటిలో హిందువులు మరి ఆ వాళ్ళందరూ మీకు ఒకటేసారి ఏకదాటి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు మీ స్వామీజీలకి? ఎందుకు సపోర్ట్ చేయరంటే, ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నాను మీకు, కాంగ్రెస్లో హిందువులు ఉన్నారు, బీజేపీలో హిందువులు ఉన్నారు, టీఆర్ఎస్లో అందరూ హిందువులు ఉంటారు. వీళ్ళు హిందువులే ఉంటారు, ఎందుకంటే 75% వీళ్ళే ఉన్నారు కాబట్టి. ఇప్పుడు బీజేపీ ఉందనుకోండి, బీజేపీలో ఉన్న ఇప్పుడు నాయకుల గురించి చెప్తున్నా, ఇతర పార్టీల నుంచి వచ్చి ఇందులో జాయిన్ అయితే వాళ్ళకు ఆ హోదాలో, వాడు అక్కడ ఎమ్మెల్యే హోదాలో ఉన్నాడు, నీ పార్టీలకు పిచ్చోన్లాగా రాడు కదా, వాడు రాగానే ఎమ్మెల్యే, మరి మీరు ఇస్తారా? ఇవ్వరు కాబట్టి వాడు రాడు. మీకు అర్థమవుతుందా? ఎవడైనా హోదా కోరుకున్నప్పుడు వాడు ఆ హోదాలో ఉన్నోడికి ఆ హోదా ఇస్తే వాడు వస్తాడు. అట్లానే ఇప్పుడు మనకి హిందువులకు ఒక పార్టీ ఖచ్చితంగా రావాలి, వస్తే ఆ పార్టీ రూల్ చేస్తుంది, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సరి చేస్తుంది, ఎవడైతే వినకపోతే వాణ్ణి సరి చేస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఇలా బీజేపీలో మైనార్టీ సెల్ ఉంది, మైనార్టీ సెల్ ఎందుకు? బీజేపీ హిందువుల పార్టీ అయితే మైనార్టీ సెల్ ఎందుకు ఉంటుంది అంటున్నా? ఉండకూడదు కదా. ప్రతిదీ కూడా పార్టీ అంటే అన్ని రకాల వాళ్ళని ఏర్పాటు చేస్తుంది. కానీ హిందువులకు ఒక పార్టీ ఉండేది, దాని పేరు అఖిల భారత హిందూ మహాసభ ఉండే, దాన్ని మనం తొక్కి పట్టారు, అందరూ ఇప్పుడు కూడా తొక్కి పడుతూనే ఉన్నారు. అలాంటి దాన్ని ఒకటి బయటికి తేండి, తెస్తే అదొక రూల్ చేస్తుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ మొన్నటిదాకా హీరో, అంతకుముందు ఒకసారి పార్టీ పోటీ చేస్తే జీరో అయ్యిండు, మళ్ళీ ఇప్పుడు ఆయన హీరో అయ్యిండు. ఎందుకు అయ్యిండు అంటే, ఒక పవన్ కళ్యాణ్ సపోర్ట్ తీసుకుంది నరేంద్ర మోడీ గారు. ఎందుకు తీసుకున్నాడు? చంద్రబాబు గారు వినలేదు, జగన్ వినలేదు, గతంలో ఉన్నటువంటి పార్టీలు వినలేదు కాబట్టి ఎవడో మనకు పడు. అలాంటిది తెలంగాణలో ఎందుకు రాకూడదు అంటున్నా నేను.